తనకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయని గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. తనను తన కుటుంబాన్ని ముఖ్యంగా తన కుమారుడిని కిడ్నాప్ చేసి చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. ఈ బెదిరింపులు తనను భయపెట్టలేవని, దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడాలని రాజాసింగ్ సవాలు విసిరారు. ఇటీవలి కాలంలో రాజాసింగ్కు ఇలాంటి బెదిరింపు కాల్స్, సందేశాలు ఎక్కువ కావడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా రాజాసింగ్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. భద్రతా సిబ్బందిని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని నోటీసులు జారీ చేశారు. అలాగే ఒంటరిగా బయట తిరగవద్దని కూడా రాజాసింగ్కు సూచించారు. యాక్టివ్ అయిపోయినారు. ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. గౌరక్షణ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నంబర్ ఫస్ట్ తీసుకోవాలి, వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించాలి. నీకు చంపుతాం, నీ ఫ్యామిలీ మెంబర్స్ని చంపుతాం, అది చేస్తాం, ఇది చేస్తామని థ్రెట్స్ కాల్స్ చాలా మంది హిందూ నేతలకి పోవచ్చు. ఇవాళ నాకు కూడా వచ్చింది. ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి. కొంతమందిని తెలంగాణ పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేసినారు. నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ థ్రెట్ కాల్ చేసిన వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. దమ్ముంటే ఎదురుగా ఫైట్ చేయండి రా, మేము రెడీ ఉన్నాం. ఇవాళ మా ఫ్యామిలీని ఈడ్చి ధర్మం గురించి సంపనికి రెడీ, సావానికి రెడీ. థ్రెట్ చేసే వాళ్ళు యాక్టివ్ అయిపోయినారు. ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. గౌరక్షణ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నంబర్ ఫస్ట్ తీసుకోవాలి, వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించాలి. నీకు చంపుతాం, నీ ఫ్యామిలీ మెంబర్స్ని చంపుతాం, అది చేస్తాం, ఇది చేస్తామని థ్రెట్స్ కాల్స్ చాలా మంది హిందూ నేతలకి పోవచ్చు. ఇవాళ నాకు కూడా వచ్చింది. ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి. కొంతమందిని తెలంగాణ పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేసినారు. నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ థ్రెట్ కాల్ చేసిన వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. దమ్ముంటే ఎదురుగా ఫైట్ చేయండి రా, మేము రెడీ ఉన్నాం. ఇవాళ మా ఫ్యామిలీని ఈడ్చి ధర్మం గురించి సంపనికి రెడీ, సావానికి రెడీ.